నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. గ్రామ స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తే నాయకుడికి జనాదరణ లభిస్తుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కార్యకర్తల నడవడికపైనే పార్టీ విజయాలు ఆధారపడి ఉందని, ప్రజా అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యనమల దివ్యకు 32,000 మెజారిటీ సాధనే లక్ష్యంగా పనిచేయాలని యనమల పిలుపునిచ్చారు. మీరు ఏమనుకుంటారు, అంతా బాగుంది, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది అంటారు. ఎప్పుడు ఒక కన్నేసి ఉంచారు రాజకీయాల మీద. ఆ కన్నేసి ఉంచి ఆ కన్నుతో చూసిన దాన్ని ఏదైనా మనకు వ్యతిరేకత ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు మాఫీ చేయవలసిన అవసరం ఉంది. సపరేట్ చేయాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి చేయకుండా నాకు బాగానే గడిచిపోతుంది, ఎమ్మెల్యే గారు చెప్తే పని చేసేస్తున్నారు, రామకృష్ణ గారు చెప్తే పని చేసేస్తున్నారు, ఇంకా అన్నీ అయిపోతున్నాయి, సాఫీగా ఉంది, పెద్దవాళ్ళు పట్టించుకోకూడదు అనే స్థితిలోకి వస్తే రేపు ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవాలి. అందుచేత మీరు ఎప్పుడు కూడా ప్రతిపక్షం మీద కన్నేసి ఉంచాలి, ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అంతేతంటే పొలిటికల్గా మీరు బాగా ఎదగాలనుకుంటే మీ గ్రామాల్లో మీరు స్థానం ఏర్పాటు చేసుకోవాలి. మీ గ్రామంలో మీరు స్థానం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళే మిమ్మల్ని కోరుకుంటారు, మరి ఎవరు కాదు. ఎమ్మెల్యే కావాలని నేను కోరుకోలేదు, నన్ను కోరుకుంది నియోజకవర్గం అంటే ఐక్యసంఘం. ఐక్యసంఘం అపోజిషన్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు నన్ను కోరుకున్నారు కాబట్టి నేను వచ్చాను. ఏదో అదృష్టశాత్తు ఈ స్థాయికి వచ్చాను. అందరికీ ఆ స్థాయి ఉండదు. మనం మంచి రిలేషన్స్ కింద వాళ్ళతో ఉండాలి. మీ గ్రామాలు, నేను ప్రతి గ్రామం వాచ్ చేస్తూ ఉన్నాను, ఏ గ్రామంలో ఏ విధంగా ఉన్నారు, ఎవరు ప్రజలతో ఉన్నారో చూస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉంటే మీకు పొలిటికల్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. నెంబర్ 1.